హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి మనకు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి రావాల్సినటువంటివి. అందులో ముఖ్యంగా మనకు లాస్ట్ ఇయర్ 2025లో వచ్చినటువంటి స్కిల్ టెస్ట్ టైపిస్టు, కాపీస్టు, అదే మాదిరి స్టెనోగ్రాఫర్స్ది ఫైనల్ రిజల్ట్ ఇంకా వెయిటింగ్ ఉంది. ఎందుకంటే స్కిల్ టెస్ట్ అయిపోయింది, స్టెనోగ్రాఫర్ అయిపోయింది, టైపిస్టు కాపీస్ట్కి అయిపోయింది, కానీ రిజల్ట్ ఇంకా ఇంతవరకు రాలేదు. అదే మాదిరిగా ఇప్పుడు మనకు ఏపీ హైకోర్టు సంబంధించి అమరావతి సంబంధించి 300 వేకెన్సీస్ కూడా ఎగ్జామ్ జరిగింది. దీంట్లో కూడా మళ్ళీ స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీస్ట్ ఉన్నాయి, డిఈఓ ఉంది, మరియు కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నాయి. దాంతోపాటుగా కోర్టు మాస్టర్కి అయితే మాత్రం స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అనేది మనకు ఒక అంచనా వేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో అది చూడబోతున్నాం. దాంతోపాటుగా మనకు తొందరలోనే ఈ యొక్క జిల్లా కోర్టులకు సంబంధించి నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి మీకు ప్రిపరేషన్ మాత్రం మీరు ఆపొద్దండి. సో ఎప్పుడు వస్తుంది ఏమి అనేది పక్కన పెడితే డెఫినెట్గా అయితే మాత్రం 100కు 100% కాదు, కానీ 100కు 200% నోటిఫికేషన్ రావడం మీద పక్క. మరి 2025లో మనకు జిల్లా కోర్టు నుంచి ఎన్ని వేకెన్సీ రావడం జరిగింది, ఇప్పుడు ఎంత వస్తూ ఉందో కూడా మనం రెండు కూడా కంపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒకసారి చూద్దాం రండి. మరి చూస్తే స్కిల్ టెస్ట్ అప్డేట్ చూసినట్టయితే డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్స్ ఇది ఫైనల్ చేయడంగా పెండింగ్ ఉంది. మరియు ఈ యొక్క హైకోర్టు సంబంధించింది మనకు ఇంకా రిజల్ట్ రావాలి, ఏది రిటర్న్ ఎగ్జామినేషన్ రిజల్ట్ రావాలి. సో మన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే చూస్తే మే 2025 నాడు వచ్చింది. అంటే మనకు 1 ఇయర్ పైన అయిపోయా. సో 1 ఇయర్ పైన అయిపోయింది. మరి ఇంతవరకు ఇంకా మనకు రిజల్ట్ ఇంకా రాలేదు. సో మొత్తం మనకు వేకెన్సీ ఎంత వచ్చింది అప్పుడంటే 1621 మాత్రం వేకెన్సీ రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఎంత రావచ్చు అనుకుంటే మోర్ దాన్ 2000. ఎందుకంటే ఆల్రెడీ ఫినాన్స్ అప్రూవల్ 1730 వేకెన్సీస్కి ఫినాన్స్ అప్రూవల్ అయిపోయింది. అంటే దీనికన్నా మనకు చూడండి, సో 100 పోస్టులు పెరిగినాయి. సో దీంతో పాటుగా మనకు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి దాంట్లో ఇంకా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. సో 2025లో జరిగింది. ఇప్పుడు 1 ఇయర్ ఏంటంటే ఖచ్చితంగా మనకు వేకెన్సీగా ఉన్నాయి కదా. ఈ ఒక 1 ఇయర్లో రిటైర్మెంట్ అయ్యి ఉంటాయి కదా. సో డెఫినెట్గా 2000కు తగ్గకుండా అయితే మాత్రం డెఫినెట్గా మనకు రాబోతా ఉంది వేకెన్సీస్. మిగతా ఏ వాటితో పోల్చుకున్నా కూడా ఇది మనకు మంచి వేకెన్సీ అని చెప్పొచ్చు అనమాట. మరి ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది మనకు 20th ఆగస్టులో జరిగిపోయింది. సో మేలో వస్తే జూన్, జూలై, ఆగస్ట్ అంటే 3 months. అప్పుడు లేట్ అయింది, 3 months టైం ఇవ్వడం జరిగింది. కానీ గతంలో అయితే అంత కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత మనకు 28 నుంచి 24/8/2024కి ఎగ్జామ్ జరిగింది. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది మనకు ఫిబ్రవరిలో స్కిల్ టెస్ట్ జరిగింది. అది క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ, అంటే సిస్టమ్ సరిగా పనిచేయలేకపోయి. అప్పుడు మనకు రీషెడ్యూల్ ఇవ్వడం జరిగింది. రీషెడ్యూల్ ఎప్పుడు జరిగింది మనకు అంటే ఈ రీషెడ్యూల్లో మనకు 15th మార్చి నాడు జరిగింది ఎగ్జామినేషన్. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ అంటే ఖచ్చితంగా ఈ రోజుకి 3 నెలలు అయిపోయింది, ఇంకా రిజల్ట్ అయితే రాలేదు. సో మనకు ఉన్నటువంటి అప్డేట్ ఏమంటే ప్రస్తుతానికైతే మాత్రము స్టెనోగ్రాఫర్స్ వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళది కరెక్షన్ జరుగుతూ ఉంది అని అంటున్నారు. కానీ తక్కువ కాబట్టి త్వరగా అయిపోయి ఉండాలి. మరి ఈ యొక్క ఎప్పుడు ఇవ్వచ్చు. గతంలో ఏముండేదంటే ఒక పోస్ట్కి 3 పిలిచేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. ఎవరైతే క్వాలిఫై అయినారో అందరినీ కూడా పిలిచినారు కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది కొంచెం లేట్గా ఉంది. ఇప్పుడు మొత్తానికి ఏదేమైనా సరే మనకైతే మాత్రం డెఫినెట్గా రిజల్ట్ అనేది ప్రాబులీ ఈ మంత్లో రావాలి, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ మనకి సిద్ధంగా ఉంది కదా. సో పోస్ట్ అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఇక హైకోర్టు సంబంధించి ఒక అప్డేట్ ఏమంటే మనకు మార్చి 2026 నాడు 300 వేకెన్సీస్తో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు మనకు 19th ఏప్రిల్ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి చెప్పాలంటే మార్చి 30th నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 19th ఏప్రిల్ ఎగ్జామ్ జరిగింది, లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. 23rd మేనే అంటే లాస్ట్ డేట్ అయిపోయిన 1 monthకే చూసారా, లాస్ట్ డేట్ అయిపోయినట్టు 1 monthకి మనకి ఎగ్జామ్ పెట్టారు. అంటే మనకు ఇచ్చిన టైం ఎంతంటే కేవలం 45 days మాత్రం టైం జరిగింది. సో 45 days మాత్రమే. కానీ ఇక్కడ మనకు నోటిఫికేషన్కు ఎగ్జామ్కు 3 నెలల పైన ఉంది, దాదాపు 100 రోజులు టైం ఇచ్చారు. ఇక్కడైతే మాత్రం ఓన్లీ 45 days మాత్రం ఇచ్చారు. సో ఈసారి కూడా జిల్లా కోర్టులు వస్తే ఈ విధంగా ఉంటే మన పరిస్థితి ఏంది అనేది కాబట్టి అదే మనకి సిలబస్ కూడా పెరుగుతుంది అంటున్నారు. అంటే ఆల్రెడీ మనకు ఏపీ హైకోర్టుకు ఏమి ఇచ్చారు, మెంటల్ ఎబిలిటీ ఇచ్చారు, జీకే ఇచ్చారు, ఇంగ్లీష్ తీసేశారు. మరి జిల్లా కోర్టులో మరి తిరిగి ఇంగ్లీష్ పెడతారు అని ఒక టాక్ జరుగుతూ ఉంది. మరి కాబట్టి సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మీరు మేనేజ్ చేయాలంటే మరి నోటిఫికేషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ జీకే మీద మంచి పట్టు పెట్టుకోండి. సో మెంటల్ ఎబిలిటీ కూడా చేస్తూ వెళ్ళండి. ఇంగ్లీష్ కూడా కొద్దిగా చదువుతాం. సో అది మన యూట్యూబ్ ఛానల్లో ఇంగ్లీష్ క్లాసెస్ కూడా రన్ చేస్తాం అన్నమాట. ఓకే, మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు మనకి ఉత్తమ్స్ అకాడమీని మీరు కోర్స్ ఉన్నట్లయితే ఇప్పుడు మీకైతే మెంటల్ ఎబిలిటీ ఉంది, జీకే ఉంది, మరి ఇంగ్లీష్ కూడా పెడుతున్నాం, ఇంగ్లీష్ పెడతాం. తర్వాత మీరు ఈ 2 మీద వెల్ ప్రిపేర్గా ఉన్నాం అనుకోండి, ఏది మెంటల్ ఎబిలిటీ అండ్ జీకే మీద. సో తర్వాత ఇంగ్లీష్ చదవడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఓకే అనుకోండి, చదువు అనుకోండి, నేను ఇప్పుడే కొన్ని కోర్సెస్ లాంచ్ చేస్తాను, దాంట్లో ఇంట్రెస్ట్ చదవండి. లేదనుకోండి ఆ యొక్క కోర్సును డిలీట్ చేసి పడేస్తాం తర్వాత. కానీ మొత్తం అయితే చదవండి. ఓకే, మరి
మనకు 23 మే నుంచి 25 మే వరకు ఎగ్జామ్ జరిగింది. సో ఎగ్జామ్ ఇప్పుడు అయిపోయి మనకి ఎన్ని రోజులు అయిపోయింది, 20 డేస్ అయిపోయింది. అంటే మే ఒక 5 రోజులు, ఇప్పుడు జూన్ 15, 20 రోజులు ఎగ్జామ్ అయిపోయింది. మరి కోర్టు మాస్టర్ అదే రోజు వచ్చినటువంటి కోర్టు మాస్టర్ ఎగ్జామ్ లేదు. సో డైరెక్ట్గా వాళ్ళు ఏం చేశారంటే స్కిల్ టెస్ట్ పిలవడం జరిగింది. సో వాళ్ళు స్కిల్ టెస్ట్ మనకి ఎప్పుడుందంటే 21st, ఓకే. సో 21st జూన్ ఎగ్జామ్ జరగబోతుంది వీళ్ళకి. ఆ లోపల మళ్ళీ మనకి స్కిల్ టెస్ట్ అంటే మనకు ఇంతవరకు కోర్టు హాలిడేస్ ఉన్నాయి. సో కోర్టు ఎప్పుడు ఓపెన్ చేశారంటే మనకు జూన్ 15th ఈరోజు మనకు కోర్టు అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈరోజు అందరూ ఆఫీస్కి వస్తారు. మరి ఈరోజు వచ్చిన తర్వాత మేబీ ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. నాకు తెలిసి దాదాపుగా 100కు మ్యాక్సిమం ఈ యొక్క వీక్లో మనం ఒక పెద్ద అప్డేట్ అయితే రావచ్చని మనం అంచనా వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇచ్చేది నేను కాదు కాబట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. సో దాదాపుగా చల్లుల తర్వాత మనకు కోర్టు తిరిగి రీఓపెన్ అయింది కాబట్టి, సమ్మర్ హాలిడేస్ తర్వాత రీఓపెన్ అయింది కాబట్టి, ఈరోజు రీఓపెన్ అయింది కాబట్టి మేబీ ఈ యొక్క ఫ్రైడే రోజు కల్లా మనకు ఏదో ఒకటి పెద్ద అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఒక జిల్లా కోర్టు యొక్క అప్డేట్ కావచ్చు, ఇది మేబీ టైపిస్ట్ కానీ, లేకుంటే స్టెనోగ్రాఫర్స్ కానీ, లేకుంటే ఈ యొక్క హైకోర్టు యొక్క స్కిల్ టెస్ట్ ఏదో ఒకటి మొత్తం అనేది మాత్రం ఒక పెద్ద అప్డేట్ ఈ వారంలో ఉంటుంది. సో మరి సిద్ధంగా ఉండండి మిత్రమా. సో ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, ఆపొద్దండి. సో ప్రిపరేషన్ ఆపితే మాత్రం మళ్ళీ ఒక బ్రేక్ అవుతుంది. ఆ యొక్క బ్రేక్ని మళ్ళీ అధిగమించాలంటే మళ్ళీ టైం తీసుకుంటుంది. కాబట్టి బ్రేక్లో ఆకుండా ముందుకు వెళ్ళండి, ఓకే. మరి మన యొక్క కోర్సులో మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో 22 జూన్ 2026 నాడు లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది మళ్ళీ. సో అది మేబీ మండే అనమాట ఇది. సో ఉత్తమ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ నుంచి మీరు మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో మెంటార్షిప్లో మీకు ఖచ్చితంగా ఏముంటుందంటే మనకు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది, లైవ్ క్లాసెస్తో పాటుగా పీడిఎఫ్లు ఉంటాయి, వాటితో పాటుగా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, వాటితో పాటుగా 100+ గ్రాండ్ టెస్ట్లు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఉత్తమ్ అకాడమీ యాప్లో మీకు మెంటార్షిప్ ప్రోగ్రాంలో ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి మెంటార్షిప్ ప్రోగ్రామ్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 8688080802 మీకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఎవరికైతే హైకోర్టులో 40కి 40 వచ్చాయో, సో 40/40 వచ్చాయి మెంటల్ ఎబిలిటీలో, వాళ్ళకి ఇప్పటికే దాదాపు 150 మంది పైచిల్ మెంబర్స్కు ఉచితంగా జనరల్ నాలెడ్జ్ అనేది మీకు ఫ్రీ కోర్స్ చేయడం జరిగింది. సో ఇంకా దాంట్లో ఇక మీద మీకు అన్ని అప్డేట్ వస్తాయి. సో ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈజ్ కోర్సును అట్టే పెట్టడం జరిగింది. ఇక మీద మీకు ఏం చేస్తామంటే ఇక జీకేలో కోడింగ్ క్లాసెస్ కానీ, ఎగ్జామినేషన్స్ కానీ, వాటి ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు పెట్టబోతున్నాం. దీన్ని బాగా ఉపయోగించుకోండి. దాదాపుగా దానికి కాస్ట్ 300 రూపీస్. సో 300 రూపీస్ అంటే వర్తున్నటువంటి ఇది 150 మందికి ఇంతవరకు ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరన్నా మీరు మాకు పేరు ఇచ్చి మీ పేరు రాకుండా ఉంటే ఒకసారి కాల్ చేయండి ఈ నెంబర్కు. సో మీరు ఆల్రెడీ మాకు రెస్పాన్స్ షీట్, మీ యొక్క నెంబరు, మీ మెసేజ్ ఉంటే మ్యాక్సిమం కాల్ చేసాం. మేబీ ఓవర్లుక్ వల్ల కొన్ని మిస్ అయ్యి ఉంటే సో మీరు ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మాకు కాల్ రాలేదని చెప్పండి. మీకు ఇమ్మీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి మీకు కోర్స్ అయితే మనకు యాడ్ చేస్తాం. సో ఇది మిత్రమా. సో 150 మంది ఇంటూ 1000 రూపాయలు ఉండే కోర్సును ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. మా యొక్క మాట మేము నిలబెట్టుకోవడం జరిగింది. మిమ్మల్ని కోరుకునేది ఏమంటే మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచే మీ యొక్క ప్రణాళిక సిద్ధం చేసుకోండి, ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే 2000 వేకెన్సీ వస్తున్నాయి కాబట్టి 2000 వేకెన్సీస్లో మన పేరు ఖచ్చితంగా ఉండాలనుకుంటే మీరు మీ యొక్క ప్రయత్నాన్ని ఆపుకోకుండా, సిలబస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో ఈసారి మాత్రం ఒక మెంటల్ పెట్టిన 40/40 కాదు, ఒక ఇంగ్లీష్ పెట్టినా కూడా ఫుల్ స్కోర్ వచ్చే విధంగా, జీకేలో దాదాపుగా 75 to 80% మార్కులు వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మనకి జాబ్ వస్తుంది. ఇది మిత్రమా. సో ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఫస్ట్ టైం చూస్తున్నైతే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా అయితే మాత్రం ప్రతిరోజు నైట్ 9 o'clock మీకు కరెంట్ అఫైర్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్ వస్తూ ఉంది అనమాట. దాన్ని కూడా వినియోగించుకోండి, ఓకే మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.